హాయ్ బ్రో. హాయ్ అక్క. మీ పేరు? ప్రశాంత్. ప్రశాంత్, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబిల్ ఇంకా నబిల్, అవినాష్. ఎందుకు వాళ్ళిద్దరిని ఫేవరెట్? నబిల్ ఏంటంటే అతని యాటిట్యూడ్ బాగుంటది, గేమింగ్ మంచిగా ఆడతాడు. అవినాష్ ఏంటంటే కామెడీ మంచి చేస్తాడు, ప్లస్ గేమ్ కూడా మంచిగా ఆడతాడు. అందరితో మంచిగా ఉంటారు వీళ్ళిద్దరు, అట్లా అని ఇష్టం. అంటే నబిల్ అఫ్రీది బయట చూస్తే వరంగల్ డైరీస్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్లో మస్తు కామెడీ చేస్తుండే. ఆ కామెడీ వల్లనే ఈ రోజు బిగ్ బాస్ కి కూడా వచ్చింది. బట్ ఇక్కడ చూస్తే చాలా సీరియస్ గా గేమ్స్ ఆడడం కానీ సీరియస్ గా ఉండడం కానీ చేస్తున్నాడు కదా. ఇలా చేయడం వల్ల మరి బయట ఆడియన్స్ తీసుకోగలుగుతారా? అతను ఎక్కడ అంటే ఏ టైంలో ఏం చేయాలో అది చేస్తుండక, ఇప్పుడు కామెడీ టైమింగ్ లో కామెడీ చేస్తున్నాడు, గేమ్ టైమింగ్ లో సోలో ఉండి మొత్తం గేమ్ ఆడుతున్నాడు. నబిల్ ప్రతిదానికి సాక్రిఫైజెస్ ఎక్కువ అయిపోయాయని నాగమణి కంటే ఒక చెప్పాడు కదా ఒక మాట. సో అలా చెప్పడం వెనక ఏంటి రీజన్ అనుకున్నా? అంటే ఓవర్ సాక్రిఫైజెస్ ఎక్కువ అయిపోయాను. సాక్రిఫైస్ అంటే ఇప్పుడు కరెక్ట్ టైం కి చేస్తుండక, ప్రతిసారి అన్ని చేసుకుంటూ కూడా పోతలే. అతని మంచితనం కూడా అది కరెక్ట్ టైం కి. ఇప్పుడు లాస్ట్ మొన్న ఏమైంది, అవినాష్ ని అతని షీల్డ్ వల్ల కాపాడిండు, కరెక్ట్ టైం కి యూజ్ చేసిండు ఆ షీల్డ్ ని. అది నబిల్ కోసం యూజ్ చేయకుండా అవినాష్ కోసం యూజ్ చేసుకుంటూ. అంటే ప్రేరణ వాళ్ళు అప్పుడు కూడా యూజ్ చేయమని చెప్తే యూజ్ చేయను అని చెప్పాడు కదా హరితేజ ప్రేరణ అప్పుడు. సో అప్పుడు యూజ్ చేయరు అతను, ఎందుకు అవినాష్ కి యూజ్ చేశాడు? ఎందుకంటే ఆ షీల్డ్ వచ్చిందే అవినాష్ వల్లక, అందుకని ఇప్పుడు అతని కోసం అని చెప్పి ఫిక్స్ అయ్యిండు. అంటే ఇప్పుడు తినకు కూడా అదే సిచ్యువేషన్ ఎదురైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే నబిల్ కూడా యూజ్ చేసుకుంటాడు. కాకపోతే ఇప్పుడు అవినాష్ కి వచ్చింది, ఆల్రెడీ అవినాష్ కోసం ఏదో ఒకటి చేద్దామని ఉన్నాడు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అవినాష్ కోసం యూజ్ చేసిండు. అవినాష్ గేమ్స్ పరంగా ఆడుతున్నాడా, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పరంగా ఫోకస్ చేస్తున్నాడు? గేమ్ ఆడుతున్నాడు, ఎంటర్టైన్ ఇస్తున్నాడు, ఏ టైంలో ఏం చేయాలో రెండు చేస్తుండక. ఓకే, అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే అవినాష్ ఎంతవరకు నవ్వించగలుగుతాడు అంట? మొత్తం 100%. సో అంత కామెడీ జనరేట్ చేసుకుంటూ అంత యాక్టివ్ గా ఉండే పర్సన్ కి అంత తక్కువ ఓట్లు పడతాయని ఎక్స్పెక్ట్ చేసావు? అంటే ఎలిమినేట్ అవ్వాల్సిన వాడు కదా సండే రోజు. అంత అసలు అట్లా తక్కువ ఓట్లు పడితే అనుకోలేక, నేనేమో అనుకున్నా మంచిగా చేస్తారు ఓటింగ్. ఎందుకంటే గేమ్ ఆడుతున్నాడు, కామెడీ టైమింగ్స్ కామెడీ చేస్తుండే, ఎంటర్టైన్ చేస్తుండే అందరినీ. ఓకే, సో ఇప్పుడు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి నామినేషన్స్ చేయడం అనేది. సో అది కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది నీకు? బెటర్ అక్క, ఈ కాన్సెప్ట్ బాగుంది. ఎందుకంటే ఎలిమినేట్ అయిన వాళ్ళు బయటికి వెళ్ళి చూస్తున్నారు, చూసి మళ్ళీ ఏం ఫాల్ట్ ఉంది ఏంది అని చెప్పి వచ్చి చెప్తున్నారు. వెరైటీ ఉంది, డిఫరెంట్. ఎవరి నామినేషన్స్ పాయింట్స్ నీకు కరెక్ట్ గా అనిపించాయి అసలు? నబిల్. ఎందుకు అట్లా? ఆయన కరెక్ట్ ఏదంటే ఏ పాయింట్ అంటే ఆ పాయింట్, అంటే నార్మల్ గా ఏదో చెయ్యాలి అని చెప్పి నవీస్ చేయడు, ఏది పాయింట్ ఉంటే అది చేస్తాడు. అంటే పృథ్వీ ఫోకస్ విష్ణుప్రియ పైన ఉందా, విష్ణుప్రియ ఫోకస్ పృథ్వీ పైన ఉందా? అంటే ఏం చెప్తావు? విష్ణుప్రియ ఫోకస్ పృథ్వీ పైన ఉంది. అతను లైట్ తీసుకుంటాడు కానీ ఈమెనే పడుతుంది, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. అట్లా. టాప్ 5 దాకా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? టాప్ 5 అంటే నిఖిల్, అవినాష్, తేజ. నబిల్ రాడా? నబిల్ టాప్ 1 ఉంటుంది నబిల్. థ్యాంక్ యూ.